దేశంలో ఎండలు మండిపోతున్నాయి. కొద్ది రోజులుగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీంతో గ్రామాల్లో బావులు, బోర్లు ఎండిపోతున్నాయి. ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినా ప్రజల దాహర్తిని తీర్చలేకపోతున్నారు. ఈ క్రమంలో ఓ గ్రామంలో ఏర్పడిన నీటి ఎద్దడి ఓ కుటుంబంలో చిచ్చురేపింది. మంచినీళ్లు లేవని ఊళ్ళో తాను ఉండలేనంటూ ఓ ఇల్లాలు తన భర్తను వదిలి పిల్లలతో పుట్టింటికి వెళ్లిపోయింది. మధ్యప్రదేశ్లోని ద్రేవా గ్రామంలో జరిగిన ఈ ఘటన మంగళవారం వెలుగు చూసింది. దేవరా గ్రామంలో నివసించే జితేంద్ర సోని రోజువారీ కూలీ చేసుకుని బతికే కార్మికుడు. జిల్లా ప్రధాన కార్యాలయానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవరా గ్రామంలోకి నీటి ఎద్దడి తీవ్రస్థాయిలో ఉంది. గ్రామంలో ఉన్న ఒకే ఒక్క బోరుబావి వద్ద బిందెడు నీళ్లు కోసం గ్రామస్తులు రోజంతా బారులు తీరి ఉండాల్సిందే. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకును ప్రభుత్వం నిర్మించినా దానికి నీటి సరఫరా ఏర్పాట్లు లేవు. గ్రామంలో నల్ల కలెక్షన్లు కూడా అసలే లేవు. నీటి సమస్యను భరించలేక తన భార్య పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయిందని, పిల్లల చదువులు దెబ్బతింటాయని చెప్పినా భవిష్యత్తు లేని గ్రామంలో తన పిల్లలు ఏం బాగుపడతారని ఆమె నిలదీసిందని జితేంద్ర జిల్లా అధికారుల వద్ద వాపోయాడు. దీంతో స్పందించిన అధికారులు వెంటనే గ్రామానికి మంచినీటి సౌకర్యం కల్పించాలని ప్రజారోగ్య ఇంజనీరింగ్ శాఖను ఆదేశించారు.